నెల్లూరు నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిల దాతృత్వంతో ఆలయంలో ధ్వజస్తంభ సంప్రోక్షణ, బంగారు తాపడం ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గతంలో ప్రతిష్ఠించిన ధ్వజస్తంభానికి బంగారు తాపడం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలిపారు. పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వారి సత్యమణి ప్రశాంత్ గారు రెండు కొత్త రూపాయలతో ధ్వజస్తంభం, బంగారు ధ్వజస్తంభం వారి ధన్యవాదాలు తెలియజేస్తూ నెల్లూరులోని అతి పవిత్రమైన రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠించి సంప్రోక్షణ కార్యక్రమం చేయడం జరిగింది. గత జూలైలో మనం ధ్వజస్తంభం స్థాపించడానికి శంకుస్థాపన చేసుకున్నాం. దాని తర్వాత 8 నెలల కాలంలో ఈ బంగారు తాపడం ధ్వజస్తంభానికి చేసి అమ్మవారికి అర్పించుకోవడం జరిగింది. ఈ ధ్వజస్తంభం ఇక్కడ ప్రతిష్ఠించే అవకాశం, అదృష్టం మాకు కలగడం ఆ అమ్మవారు మాకిచ్చిన వరమని అనుకుంటూ, ఇది మా పూర్వజన్మ సుకృతం అనుకుంటూ, ఇక్కడ ఉన్న ఈ రాజరాజేశ్వరి అమ్మవారి అనుగ్రహం జిల్లా ప్రజల మీద, అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ